నమస్తే అండి. ఇప్పుడు మనం ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ పేరు కండసారి పిపిలికం అనే కథ. వినండి. ఉదయం 9 దాటింది. ఎవరో తలుపు తట్టినట్టు అనిపించి తలుపు తీసింది శ్యామల. మామగారు నారాయణరావు. ఆయనని చూడగానే శ్యామల ముఖం విప్పారింది. రండి మామయ్య అంటూ సంతోషంగా ఆహ్వానించింది. చెప్పులు వరండాలో విప్పి కాళ్ళు కడుక్కోవటానికి వెనక్కి వెళ్ళాడు నారాయణరావు. కోడలు అందించిన టవల్తో మొహం తుడుచుకుంటూ సాగరేడమ్మా అని కొడుకు గురించి అడిగారు. పనుందని 9ంటికే వెళ్ళారు మామయ్య. శ్యామలకేసి పరీక్షగా చూశారాయన. ఆమెకి 7వ నెల వచ్చింది అని చెప్పింది భ్రమరాంబ. మనిషి బలహీనంగా తోచింది ఆయనకు. ఒంట్లో కులాసేనా తల్లి? కోడలి తల మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగారు ఆయన. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి ఆమెకు. ఎందుకు తల్లి, ఏమైంది? అదుర్దాగా అడిగారు. ఏమీ లేదన్నట్టుగా తల ఊపి కూర్చోండి మామయ్య, టీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళబోయింది. ఆయన కోడలిని వారిస్తూ, నేను హోటల్లో టిఫిన్ చేసే వచ్చాను తల్లి. ఆ సంచిలో అత్తయ్య నీకోసం ఏవో చేసి పంపిందమ్మా, లోపల పెట్టు అన్నారు. మామగారితో మాట్లాడుతూ కూర్చుంది శ్యామల. కానీ ఆ అమ్మాయి అన్యమనస్కంగా ఉన్నట్టుగా అనిపించింది ఆయనకు. మామయ్య, ఇంట్లో కూరగాయలేమీ లేవు, మీరు కూర్చోండి, నేను వెళ్ళి తెస్తాను అన్నది శ్యామల. కూరగాయలు కూడా తేకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ సంచి ఇలా ఇవ్వు, నేను తెస్తాను అంటూ బయలుదేరారు ఆయన. రిలీఫ్గా ఫీల్ అయ్యింది శ్యామల. శ్యామల ఉంటున్న బాట చాలా చిన్నది. ముందు కామన్ వరండా, ఒక గది, వంటిల్లు అంతే. దానికే సిటీ కాబట్టి 6,000 అద్దె కడుతున్నారు. పాతకాలం మేడ అది. అలాంటి వాటాలు 4 ఉన్నాయి. పైన పోర్షన్ ఇంటి వాళ్ళది. ఇంటావిడ రోజుకి ఒకసారే మోటార్ ఆన్ చేస్తుంది. మిగతా సమయంలో బావి నుంచి నీళ్లు తోడుకోవాల్సిందే. 1 గంట అయ్యింది. మామగారిని భోజనానికి లెమ్మంది. సాగర్కి ఫోన్ చేయమని ఆయనకు 2-3 సార్లు చెప్పింది. ఆయన ఒప్పుకోలేదు. నువ్వు కూడా చెయ్యకు, ఎన్నింటికి వస్తాడో చూద్దాం అన్నారు. ఆయనతో పాటు తను కూడా భోజనం చేసింది. 4 అయినా సాగర్ రాలేదు. వీడెక్కడున్నాడో? శ్యామల, నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నారు కోడలితో. భయపడుతూనే రాంప్రసాద్ ఇంట్లో ఉంటాడని ఇంటి గుర్తులు చెప్పింది. ఆయన రాంప్రసాద్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ పేకాట జోరుగా సాగుతోంది. ప్రసాద్ తండ్రి ఆయనకు గుమ్మంలోనే ఎదురై, ఉదయం నుండి భోజనాలు కూడా చేయకుండా ఆడుతున్నారు. మాది సొంత ఇల్లు కదా, ఇంకడ్డేముంది అన్నాడు ఆయన నిరసనగా. నారాయణరావు ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా వెళ్ళి హాల్ ముందు నుంచున్నాడు ఆయన. సాగర్ అని పిలిచారు. ఉలిక్కి పడ్డాడు సాగర్. ఎదురుగా తండ్రి గబగబా లేచి వచ్చాడు. తండ్రి సీరియస్గా ఉండటం చూసి ఎప్పుడొచ్చారు అని అడగటానికి కూడా సాహసించలేదు. ఇంటికి వెళ్ళాక ఆయన అన్నారు, నేను 9:30కు వచ్చాను. అమ్మాయి ఫోన్ చేస్తానంది. నేనే వద్దన్నాను. ఎంత అణుచుకున్నా ఆయన గొంతులో కోపం దాగలేదు. వెళ్ళి భోజనం చెయ్యి. బుద్ధి లేదా నీకు? నాన్న రాగానే ఏదో ఒక రకంగా ఫోన్ చేసి చెప్పొచ్చుగా. శ్యామల జవాబు చెప్పలేదు. తండ్రి కొడుకులు నేల మీద చాప దుప్పటి వేసుకుని పడుకున్నారు. శ్యామలని మంచం మీద పడుకోమన్నాడు ఆయన. ఇంట్లో సరైన వస్తువులేమీ లేవు. 25,000 వస్తున్నాయి. 3 ఏళ్ల నుండి ఉద్యోగం చేస్తున్నాడు. తనంతైన కొడుకుని మందలించలేకపోతున్నారు ఆయన. రాత్రంతా ఆలోచించి ఆయన నిశ్చయానికి వచ్చారు. 7ంటికల్లా స్నానం చేసి తయారయ్యారు. సాగర్ అప్పటికే లేచాడు. సాగర్, అమ్మ శ్యామలని తీసుకుని రమ్మంది. వాళ్ళ నాన్న వాళ్ళు సీమంతం ఏమీ చేయమన్నారు. మన ఇంట్లోనే చేద్దామన్నది. సాగర్ మాట్లాడలేకపోయాడు. నీకేమీ ఇబ్బంది లేదు కదా? నీకు వీలైతే శనివారం సాయంత్రం వచ్చి సోమవారం వెళ్దువు గాని వీలవుతుందా అని ఆయన అడిగారు. ఆయన మొహంలో ఏ భావం లేదు. శ్యామల ఏదో చెప్పబోయింది. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకోమ్మా అన్నారు ఆయన. శ్యామల భర్తని వంటింట్లోకి పిలిచి 9వ నెల పంపుతానని చెప్పండి
నాన్న చాలా కోపంగా ఉన్నారు. అయినా నేను వారంలో 2 రోజులు వస్తాను, వెళ్ళి బట్టలు సర్దుకో అన్నాడు సాగర్. శ్యామలకు తెలుసు అతను రాలేడని. కంట నీరు తిరిగింది. తుడుచుకుంటూ వెళ్ళి మామగారితో బయలుదేరింది. భ్రమరాంబ గుమ్మంలోనే శ్యామలకు ఎదురొచ్చి దగ్గరకు తీసుకుంది. తప్పిపోయి మళ్ళీ తల్లివడికి చేరిన పిల్లల అత్తగారిని పట్టుకుంది. ఆమెకు ఎందుకో దుఃఖమాగలేదు. భ్రమరాంబ కోడలిని దగ్గరకు తీసుకుని, ఏడవకూడదు, వాడు వారం వారం వస్తాడులే అంటూ ఓదార్చి లోపలకు తీసుకువెళ్ళిపోయింది. శ్యామల తల్లి చాలా విచిత్రమైన మనిషి. అందంలో శ్యామల తల్లి పోలిక. ప్రభాకర్కి ఆమెకు 10 ఏళ్ళు తేడా. ప్రభాకర్ రూపము, సంపాదన ఆమెకు సంతృప్తినివ్వలేదు. తన అందానికి తగినవాడు కాడని, డబ్బు లేని తండ్రి వలన ఈ గతిలేని సంబంధం చేసుకోవాల్సి వచ్చిందని వాపుతుండేది. ఇంట్లో నిత్యము ఘర్షణే. క్రమంగా తండ్రి తాగుడికి అలవాటు పడ్డాడు. శుచి శుభ్రం పాటించేది కాదు నాగమణి. శ్యామల ఇంటర్ చదివింది. ఆ పైన చదువుకోవటానికి ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. ఇంట్లో పనంతా శ్యామల మీద పడింది. ఒక రకమైన ప్రేమ రాహిత్యంలో పెరిగింది. ఇన్ని వైరుధ్యాల మధ్య శ్యామల మాత్రం జీవితం పట్ల ఆశావహ దృక్పథంలోనే ఉండేది. తమ్ముడి పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. వాడి ఆలనా పాలన శ్యామలే చూసుకునేది. రేవంత్ ఇప్పుడు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. శ్యామల టైలరింగ్ మీద సంపాదించిందంతా తమ్ముడి అదుపుకే ఖర్చు పెట్టేది. తండ్రి ప్రభాకర్ అదో రకం మనిషి. నారాయణ దంపతుల మంచితనాన్ని బాగానే ఉపయోగించుకున్నాడు. సాగర్ ఉద్యోగం ఉన్న అమ్మాయి అయితే బాగుండుననుకున్నాడు. కానీ శ్యామలని చూశాక మరి మాట్లాడలేదు. ప్రభాకర్ ఒక నల్లపూసల గొలుసు కూతురికి, అల్లుడికి ఉంగరం పెట్టి పెళ్ళి మామ అనిపించాడు. శ్యామలకి అత్తగారిల్లు చాలా నచ్చింది. వరుసగా అటు 3 ఇటు 3 గదులిల్లు. వెనుక పెరట్లో జామ, నిమ్మ, మామిడి చెట్లు, మల్లె, జాజి, కనకాంబరం మొక్కలున్నాయి. సాగర్ తరువాత వాసు, నీరజ ఉన్నారు. నీరజ ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉంది. వాసు బీకాం కంప్యూటర్స్ చేసి చిన్న ఉద్యోగం ఏదో చేస్తున్నాడు. నీరజ సాయంకాలం ట్యూషన్స్ చెబుతుంది. నారాయణరావు ప్రైవేట్ ఉద్యోగం ఏదో చేస్తారు. 55 ఏళ్ళు. ఇంకో 5 ఏళ్ళు కష్టపడగలనో లేదో అని అనుకుంటూ ఉంటారు. ఆ దంపతులు కష్టజీవులు, పొదుపొరులు. అందుకే ఇల్లు సమకూర్చుకోగలిగారు. వరుస 3 గదులు, సైడ్ పోర్షన్ ముందు గది తమ క్రింద ఉంచేసుకుని వెనుక 2 గదులు అద్దెకిచ్చారు. సాగర్ ఇప్పుడుంటున్న ఇల్లు దొరికిందాకా శ్యామల అత్తగారింట్లోనే ఉంది. కొత్త కోడలైన శ్యామలని ప్రేమగా చూసేది భ్రమరాంబ. మామగారు అంతే. సాగర్ వారం ఉండి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా ఇంట్లో పనులు చేయటం మొదలుపెట్టింది శ్యామల. ఇంటి పని బాగా అలవాటైన శ్యామల ప్రతి పని బాగా చేసేది. కోడలు వచ్చాక భ్రమరాంబకి చాలా విశ్రాంతి దొరికింది. వాసు కూడా ఏ భేషజం లేకుండా పనులందుకునేవాడు. తండ్రి బట్టలు తనవి అతనే ఉతుక్కునేవాడు. చెల్లెలు ఇల్లు ఊడుస్తుంటే తాను తడిబట్ట వేసేవాడు. బజారు పని అంతా అతనే చేస్తాడు. శ్యామలతో చాలా మర్యాదగా ప్రవర్తించేవాడు. నీరజ అంతే, ఎంతో స్నేహంగా ఉండేది. సాగర్ BCA చేసి MRO ఆఫీస్లో 25,000కి పనిచేస్తున్నాడు. అది కాంట్రాక్ట్ జాబు. ఆఫీస్ పని మీద వచ్చిన వాళ్ళు ఏదైనా జాబ్ వర్క్ చేయాల్సి వస్తే చేసి ఎక్స్ట్రా మనీ సంపాదించేవాడు. పెళ్ళైన నెల తర్వాత సాగర్ తీసుకువెళ్ళాడు. ఆ ఇల్లు చూశాక శ్యామలకి నిరాశ కలిగింది. భ్రమరాంబ, నారాయణరావు వచ్చి కొత్త సంసారానికి అవసరమైన సామాన్లు, వెచ్చాలు కొనిచ్చారు. రకరకాల పొడులు, పచ్చళ్ళు చేసి వెంట తెచ్చింది భ్రమరాంబ. తన పుట్టింట్లో లేని ఆప్యాయతను, ప్రేమని అత్తగారింట్లో చవిచూసిన శ్యామలకు అత్తామామ వెళ్ళిపోతుంటే దుఃఖం ఆగలేదు. 10 రోజుల తరువాత సాగర్ ఏదో ఫ్యాన్సీ షాప్లో 5,000 ఇస్తారట అంటూ జాయిన్ అవ్వమని చెప్పాడు. ఉదయమే లేచి ఇంటి పని, వంట పని ముగించుకొని 9 వెళ్ళేది. మళ్ళీ బస్సులో పడి ఇంటికి చేరేసరికి సాయంత్రం 6. శ్యామలకు చాలా చికాకు అనిపించింది. అందుకే సాగర్కి చెప్పకుండానే పని మానేసింది. సాగర్కి చాలా కోపం వచ్చింది. నీ ఇంటర్ చదువుకి ఇంతకంటే పెద్ద జాబ్ వస్తుందా అన్నాడు విసురుగా. శ్యామల అతని కోపం తగ్గాక దగ్గరలో ఉన్న లేడీస్ టైలరింగ్ షాప్లో
టైలరింగ్ నేర్చుకుంటానని, ఫీజు బదులు జాకెట్లకి చేతి పని చెయ్యాలని చెప్పింది. సాగర్ అడ్డు చెప్పలేదు. అతనికి చాలా త్వరగా కోపం వస్తుంది. వెంటనే సర్దుకుంటాడు. నిజానికి శ్యామల అతనితో ఆ 2 విషయాలలో అబద్ధమే చెప్పింది. దానికి కారణం సాగర్ అలవాట్లే. అతను ప్రతి ఆదివారం సెలవుల్లో కూడా ఎక్కడో ఒక చోట పేకట ఆడతాడు. ఎంత పోగొట్టుకుంటున్నాడో తెలీదు. అడిగితే కోపం. ఒక్కోసారి ఆమెకు అనిపిస్తుంది సాగర్ బలహీనతని తాను క్యాష్ చేసుకుంటుందేమో అని. అతను ఎన్ని గంటలు ఇంటికి రాకపోయినా ఆమె ఏమీ అడగదు. ఏ రకమైన ప్రశ్నలు వెయ్యదు. ఒక్కోసారి అతనికి చాలా బాధ అనిపిస్తుంది. ఈ వ్యసనం నుంచి తాను బయటపడలేకపోతున్నానని. సంవత్సరం గడిచింది. సాగర్లో మార్పు లేదు. ఆ ఒక్క దురలవాటు తప్పితే సాగర్ శ్యామలతో ప్రేమగానే ఉండేవాడు. వాసులాగా బాధ్యతగా ఉండడు. ప్రతి పండగకి శ్యామల అత్తగారింటికి వెళ్ళేది. తండ్రి తల్లి పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు. భ్రమరాంబకి ఇవేమీ పట్టవు. శ్యామల కట్న కానుకలు ఏమీ తీసుకురాకపోయినా ఆమెకు ఆ విషయం ఏమీ పట్టదు. సాగర్ విషయమే లోపల బాధపడేవాళ్ళు పెద్దవాళ్ళిద్దరు. శ్యామల 9వ నెల సీమంతం చేశారు. నాగమణి, ప్రభాకర్ వచ్చారు. 2000 చదివించి చేతులు దులుపుకున్నారు. పురిటికి తీసుకెళ్తామని వాళ్ళు అనలేదు. భ్రమరాంబ అడగనూ లేదు. పుట్టబోయే పాపో బాబో తన వంశాంకురం కాబట్టి తనింట్లోనే ఉంటే ఇంకా సంతోషం ఆమెకు. తల్లి తండ్రి పురిటికి తీసుకెళ్తామని అనకపోవటం చాలా అవమానంగా అనిపించింది శ్యామలకి. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళిచ్చిన 2000కి 116 కలిపి తల్లి చేతిలో పెట్టింది. శ్యామలలో అంత కోపాన్ని మొదటిసారి చూసి ఆశ్చర్యపోయాడు సాగర్. శ్యామల డెలివరీ డేట్ దగ్గర పడుతున్నది. సాగర్ వస్తూ పోతూ ఉన్నాడు. తన తల్లి తండ్రి సరే, సాగర్ కూడా మామగారికి ఏమీ ఇవ్వకపోవటం ఆమెకు చాలా బాధ కలిగిస్తోంది. ఒకరోజు అడిగేసింది మామగారిని, ఆయన ఏమైనా మనీ ఇచ్చారా మామయ్య అంటూ. ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. భ్రమరాంబ ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు తల్లి, ప్రేమగా అన్నది. మీకు ఒకటిస్తాను మామయ్య, కాదనకూడదు. కాదనని ఒట్టేయండి చేయి చాస్తూ అంది. భార్యాభర్తలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. విషయమేమిటో తెలియకుండా మాట ఎలా ఇస్తానమ్మా, నెమ్మదిగా అన్నారు ఆయన. నన్ను ఈ స్థితిలో వద్దు అని బాధ పెట్టవద్దు మామయ్య అన్నది. ఆయన మరేమీ మాట్లాడలేకపోయారు. తన చేతిలో ఉన్న కవర్ ఆయన చేతిలో పెట్టింది. కవర్లో డబ్బును చూసి ఇద్దరూ నోటిమాట రాక మౌనంగా ఉండిపోయారు. 40,000 మామయ్య. నేను వనజ అని మా ఇంటి దగ్గరే ఒక ఆవిడికి టైలరింగ్ పెట్టికోట్స్ చీరలు కూడా అమ్మే బిజినెస్ ఉంది. నేను ఈయన ఆఫీసుకు పోగానే అక్కడ పెట్టికోట్స్ వేరే వాటికి చేతి పని చేసి ఇక్కడికి వచ్చేదాకా ఆ పని చేశాను. ఈయన వచ్చిన ప్రతిసారి ఏమైనా ఇస్తారేమో అని చూశాను. ఆయనకు ఇంటి పరిస్థితి అర్థం కావటం లేదో ఏంటో. నాకు మీ అబ్బాయి వ్యవహారం ఏమీ అర్థం కావటం లేదు మామయ్య. నేను మా నాన్న మీద ఏ ఆశ పెట్టుకోలేదు అన్నది. నారాయణరావు చాలా బాధ అనిపించింది. ఇన్ని రోజులు శ్యామల ఎంత బాధపడిందో అని. ఇంకో 30,000 ఉన్నాయి మామయ్య. రేపు బాబో పాపో పుట్టాక చాలా అవసరాలు ఉంటాయి కదా అత్తయ్య. భ్రమరాంబ కంటనీరు తిరిగింది. నారాయణరావుకి డబ్బు తీసుకోక తప్పలేదు. లేచి డబ్బు జాగ్రత్త చేశారు. శ్యామల కోరిక మీద బారసాల క్లుప్తంగా జరిపించారు నారాయణరావు గారు. పుట్టింటి వాళ్ళని పిలవటానికి శ్యామల ఒప్పుకోలేదు. తమ్ముడిని మాత్రం పిలిపించింది. ప్రణవ్ అని బాబుకి పేరు పెట్టారు. భ్రమరాంబ వాడి సేవలో మునిగిపోయింది. ఇంటిల్లిపాది వాడిని ముద్దు చేసేవారు. శ్యామలకి అక్కడే ఆ మంచి మనుషుల మధ్య ఏ బెంగా లేకుండా ఉండిపోతే బాగుండును అనుకుంది. మనవడికి మురుగులు చేయించారు నారాయణరావు గారు. సాగర్ కూడా కొడుకుని బాగా ముద్దు చేసేవాడు. కారులో బియ్యం, అన్ని రకాల పప్పులు, రకరకాల పొడులు చేసి ఇల్లు సర్ది వెళ్ళారు నారాయణరావు దంపతులు. భ్రమరాంబకి కోడలు చంటివాడితో ఎలా చేసుకుంటుందో ఏంటో అని బాధపడింది. కోడల దగ్గరికి తీసుకుని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కబురు చెయ్యి, వస్తాను అంది. శ్యామలకి ఇంత మంచి మనుషులను వదిలి సిటీలో ఉండాలని లేదు. అయినా తప్పదు. శ్యామల ఇప్పుడు టైలరింగ్ సెంటర్కి పోయే వీలు లేక కేవలం చేతి పనికి మాత్రమే పరిమితమైంది. సాగర్ ఇంట్లో ఉన్నప్పుడు కొడుకుతో ఆడుతూ ముద్దు చేస్తూ గడిపేస్తాడు. సెలవు దొరికిందంటే మనిషికి ఒంటి మీద స్పృహ ఉండదు. 9 గంటలకెల్లా బయటపడి 8 ఇల్లు చేరతాడు.
శ్యామల ఒక రకమైన నిస్సహాయతతో ఊరుకుంటుంది. బాబుకి 6వ నెలలో జరిగిందా సంఘటన. ఉదయమే బాబు ఒళ్ళు కొంచెం వేడిగా ఉన్నట్టు అనిపించింది శ్యామలకి. సాగర్ అలాంటిదేమీ లేదని చెప్పి బయటపడ్డాడు. మరో 2 గంటలకి జ్వరం మరీ ఎక్కువైంది. సాగర్కి ఫోన్ చేసింది. సెల్ ఇంట్లోనే మోగుతుండడంతో హతాశురాలైంది. వాడి ఒళ్ళు తడిబట్టతో తుడుస్తూనే ఉన్నది. అయినా వాడి టెంపరేచర్ కంట్రోల్ కావటం లేదు. శ్యామల ఓ 20,000 పర్సులో వేసుకుని బాబుకి కావలసినవన్నీ బ్యాగులు సర్దుకుని దగ్గరలో ఉన్న జాబిలీ పిల్లల హాస్పిటల్లో వాడిని చేర్చింది. ముందు 10,000 కట్టమన్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. బాబు పక్కనే కూర్చుంది కన్నీళ్లు కారుస్తూ. బంగారు తండ్రి, ముద్దుగా ఉన్నవాడు తనకు దక్కకుండా పోడు కదా. భయంతో వాడి ప్రక్కనే కూర్చుని నిశ్శబ్దంగా ఏడవసాగింది. రాత్రి 8 అవుతుండగా ఇంటికి వచ్చాడు సాగర్. ఇల్లు చీకటిగా ఉండటం, తాళమేసి ఉండటం చూసి గాబరా పడ్డాడు. పక్క వాటాల వాళ్ళని అడిగితే తెలీదన్నారు. ఫోన్ చేద్దామని జేబులు తడుముకున్నాడు. సెల్ లేదు. డూప్లికేట్తో తాళం తీసి లైట్ వేసి చూశాడు. సెల్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోయాడు. బాబుకేమైందో అని హడలిపోతూ తాళమేసి ఎప్పుడూ వాడిని చూపించే హాస్పిటల్కి వెళ్ళాడు. శోకదేవతలా ఉన్న శ్యామలని చూసి గాబరాగా ఏదో అడగబోయాడు. జవాబివ్వకుండా తల తిప్పుకుందామె. ఆ రాత్రి డిశ్చార్జ్ చేస్తానన్నాడు డాక్టర్. శ్యామల ఇంటికి వెళ్ళటానికి భయపడింది. పర్వాలేదు, కంగారు పడాల్సిందేమీ లేదు. 4 నుంచి జ్వరం కంట్రోల్లో ఉంది. మీరు ఏ టైంకి వచ్చినా డ్యూటీ డాక్టర్ ఉంటాడు. రేపు ఉదయం ఒకసారి వచ్చి బిల్ సెటిల్ చేసుకోండి అన్నాడు డాక్టర్. సాగర్ బాబునెత్తుకునే లోపే శ్యామల వాడిని భుజాన వేసుకుని బయటకు వచ్చి ఆటో ఎక్కింది. సాగర్ ఆమె వెనకే వచ్చాడు. పక్క బట్టలు మార్చి బాబుకు పాలిచ్చి పడుకోబెట్టి కుర్చీ వేసుకుని పక్కనే కూర్చుంది. బ్రతిమిలాడుతున్నట్టుగా అన్నాడు సాగర్. బాబు దగ్గర నేనుంటాను. నువ్వు వెళ్ళి స్నానం చేయి. మీరు చెయ్యండి. బయటకు వెళ్ళి తినరండి. మళ్ళీ ఆదివారం రేపు రోజంతా ఆడాలి కదా అన్నది శ్యామల. పొరపాటైందని చెప్తున్నాను కదా. అనుకోకుండా అతని మాట గట్టిగా వచ్చింది. శ్యామల నవ్వింది. ఇదిగో, ఈ అరుపుల మధ్య నా బిడ్డ ఎదగకూడదనే ఈ 2 ఏళ్ళు నోరు మూసుకున్నాను. నా సంపాదన నా ఇష్టం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. నేనేం చెయ్యాలి? రోజు మీతో తగాదా పెట్టుకుని నేను పెరిగిన వాతావరణంలోనే నా బిడ్డని పెంచదలుచుకోలేదు. మీలో మార్పు రాదు. మీరిచ్చే డబ్బు ముందు ఏ మాత్రం సరిపోదు. మిమ్మల్ని ఎంత గారాబంగా పెంచారో మీకు గుర్తులేదు. 3 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నారు. మామయ్య గారికి ఏమన్నా ఇచ్చారా? కనీసం 6 నెలలు అక్కడ ఉన్నానే, నెలకి 1000 చొప్పునన్నా ఇచ్చారా ఆయనకి? మా అమ్మ నాన్న లాంటి దౌర్భాగ్యుల ఇంట్లో పెరిగిన నన్ను మీరు ఇలా హీనంగా చూడక ప్రేమగా చూస్తారని నేనేమీ అనుకోవటం లేదు. కనీసం ప్రణవ్ కోసమైనా మీ బాధ్యత తెలుసుకుంటారనుకున్నాను అని దుఃఖంతో అంతకంటే మాట్లాడలేకపోయింది శ్యామల. వెళ్ళండి, వెళ్ళి హోటల్కి వెళ్ళి తినేసి వచ్చి పడుకోండి అన్నది. సాగర్ చాలాసేపు బ్రతిమలాడి ఆమె స్నానం చేసి వచ్చిన దాకా బ్రతిమలాడుతూనే ఉన్నాడు. శ్యామల చివరికి స్నానం చేసి వచ్చింది. హోటల్కి వెళ్ళి ఇద్దరికీ ఇడ్లీ పార్సిల్ తెచ్చాడు. పాలు కాగబెట్టి ఆమెతో బలవంతంగా తాగించాడు. రాత్రంతా ఇద్దరూ వంతులేసుకొని కాపలా కాశారు. బాబు మామూలుగా అయ్యేంత వరకు ఎంతో బాధ్యతగా ఉన్నాడు సాగర్. 3 వరుస సెలవులు వచ్చాయి. శ్యామలను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. చంటివాడికి అంత జ్వరం వస్తే మాకు చెప్పలేదేమంటూ కోప్పడింది భ్రమరాంబ. మర్నాడు సాగర్ తండ్రితో ఏదో మాట్లాడి 9 బయటికి వెళ్ళాడు. 11 ఇంటికి వచ్చాడు. వచ్చి రావడంతోనే తండ్రి కాళ్లకు నమస్కరించాడు. భ్రమరాంబ సంతోషంగా పిలిచారాయన. ఆవిడ మనవడిని చంక వేసుకుని వచ్చింది. వెనకే శ్యామల. అబ్బాయి ఇక్కడే జాబ్ చూసుకున్నాడు. ఇకపై మనతోనే ఉంటాడు. భ్రమరాంబ మొహం సంతోషంతో వెలిగిపోయింది. నాన్న, ఆ 2 గదుల్లో ఉంటాం. ఇంకా ఏదో చెప్పబోయాడు సాగర్. నారాయణరావు నా మనవడిని అద్దింట్లో ఉంచుతాన్రా నవ్వుతూ మనవడిని ఎత్తుకుని ముద్దాడాడు. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా సాగర్ 35,000 శాలరీతో కొత్త జాబులో చేరటం, అత్తగారింట్లోనే ఇక ముందు ఉండాలని తెలిసి శ్యామల మనసు సంతోషంతో పొంగిపోయింది. అంతా హాల్లో కింద కూర్చున్నారు. పసివాడు అందరి ఒళ్ళలోకి మారుతూ ఆడుకుంటున్నాడు. టీ పెట్టు శ్యామ అన్నది భ్రమరాంబ. శ్యామల స్టవ్ మీద నీళ్లు పెట్టి పంచదార డబ్బా తీసింది. అందులో అన్నీ చిన్న నల్ల చీమలు పట్టాయి. శ్యామల బయటికి వచ్చి, అయ్యో అత్తయ్య, మూత సరిగా పెట్టలేదా? చూడండి చీమలు ఎలా పట్టేశాయో. సాగర్ ఆమెకేసి చూస్తూ అన్నాడు. ఇవేం చేస్తాయి? ఎర్ర చీమలు, కరెంటు చీమలు, గండు చీమలని ఉంటాయి.
కుట్టాయంటే చచ్చామే. ఇవి కండసారి పిపిలీకం. తిట్టదు కుట్టదు నాలాగా. ఒంటి మీద స్పృహ లేకుండా దారి తప్పి తిరిగేవాడిని దారిలోకి తెస్తుంది అన్నాడు నవ్వుతూ. అంతా పెద్దగా నవ్వసాగారు. కండసారి పిపిలికం సిగ్గుతో లోపలికి పారిపోయింది. పై ఎరలో పెద్ద డబ్బా ఉంది, దానికి అందుతుందో లేదో. నువ్వు వెళ్ళిచ్చిరారా పో గండుచీమ, నవ్వుతూ అంది భ్రమరాంబ కొడుకుతో. సాగర్ లోపలికి వెళ్ళాడు. మునివేళ్ల మీద నిలబడి డబ్బా అందుకోవడానికి ప్రయత్నిస్తుందా శ్యామల చుట్టూ చేతులు వేసి నవ్వుతూ అడిగాడు. నేనివ్వనా? శ్యామల సిగ్గుతో తలంచుకుని నాతో ఒక్క మాటైనా చెప్పలేదు అంది కినుకగా. లేదు శ్యామ, జాబ్ వచ్చాక చెప్దామనుకున్నా. ఇప్పుడు నీ అత్తగారి చల్లని చెట్టు నీడలో ఉండాలనుకుంటున్నావుగా. ఇంకెక్కడే మనం ఉండేది. 35,000 శాలరీ మొత్తం నీ చేతిలో పెడతాను. అంతా నువ్వే చూసుకో. పాత సాగర్ని నువ్విక మర్చిపో. నాన్నంతా చెప్పారు. సారీ శ్యామ, నేను చాలా బాధ పెట్టాను. సంతోషంతో అతని గుండెల్లో మొహం దాచుకుంది శ్యామల. కథ సమాప్తం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటానండి.